అధ్యక్ష 2014-29 నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చున్న రోజు తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఆ తీర్మానాన్ని నేను చదివి కూడా వినిపిస్తాను. This house supports the policy of categorization of scheduled castes to ensure equitable distribution of statutory benefits as per their population and their relative backwardness, and resolves to request the Government of India to bring in necessary amendment to the Constitution of India to give effect to the same. అంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు అధ్యక్ష. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా నాకు గుర్తున్నంత వరకు కడియం శ్రీయర్ గారు ఉన్నట్టున్నారు. ఇద్దరు కూడా కలిసి ఆనాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ ప్రధానమంత్రికి నేరుగా ఆ తీర్మానం కాపీని కూడా తీసుకుపోయి అందించిన ఘనత మా నాయకుడు కేసీఆర్ గారి అధ్యక్ష.